మన జీవనశైలి ఆహార నియమాలు సరిగా లేకపోతే అనేక రకాల జబ్బులు మనం చేజేతులా ఆహ్వానించి మనం సంపాదించుకుని పెంచి పోషించుకోవటం అవుతున్నది. అలాంటి జబ్బులలో 4 జబ్బులు గనక వస్తే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఒబిసిటీ, 2 డయాబెటీస్, 3 బీపీ, 4 కొలెస్ట్రాల్ సంబంధమైన లెవెల్స్ పెరగటం, డిస్లిపిడిమియా అంటారు కదా, ఇలాంటివి. ఈ 4 జబ్బులు కలిసి ఉంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని పిలువబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ 4 జబ్బులు అమెరికాలో 35% జనాభాకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారు ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. మన దేశంలో 28% మంది ఈ మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. చైనాలో 14% మంది మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడుతున్నారు. అంటే ఒకటి వచ్చిన తర్వాత ఒకదాని నుంచి మరొక జబ్బు అలా వచ్చేసే అవకాశాలు ఈ సిండ్రోమ్లో ఉండే 4టికి కలుగుతుంటాయి. తల్లి లాంటిది ఒబిసిటీ, ఊబకాయం. ముందు ఊబకాయం వచ్చేసరికి దాని నుంచి షుగర్, దాని నుంచి బీపీ, దీంతోపాటు కొలెస్ట్రాల్, ఇట్లా ఒకదాన్ని ఒకటి కలిపేసి సిండ్రోమ్ లాగా 4 వ్యాధులు వస్తాయి. కోడి వెళితే దాని వెనకాల పిల్లలు వెళ్ళినట్లే ఒబిసిటీతో పాటు మదర్ ఆఫ్ డిసీజెస్ అంటారు కదా, దాంతోనే కొలెస్ట్రాల్, అట్లాగే షుగరు, ఇక రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రసరణ వ్యవస్థకి ఇబ్బంది అయి బీపీ. ఇట్లా ఈ 4 జీవనశైలి సంబంధమైన సమస్యల్ని మనము జీవనశైలి మార్చుకోవటం ద్వారా అసలు మందులు వేసుకోకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంటే ఒకసారి వస్తే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ లైఫ్ అంతా మందుల మీద ఆధారపడుతున్నాం. మనం తప్పులు చేసినందువల్ల, ఆహారము జీవనశైలి సరిగా లేనందువల్ల ఈ 4 వ్యాధులు వచ్చాయి. మన చేతిలోనే పరిష్కారం ఉంది. డాక్టర్ల చేతిలో కంటే కూడా మనమే దీనికి సరైన వైద్యులం. అందుకని మీ ఆహారాన్ని, మీ జీవనశైలిని కనుక మీరు మార్చుకోగలిగితే మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి పూర్తిగా మీరు బయటపడవచ్చు, మీ పిల్లలు కూడా రక్షించుకోవచ్చు. అందుచేత ఇలాంటి 4 జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే ఆహార నియమాలు, జీవనశైలి ఎలా ఉండాలి, వీటి మీద మేము చెప్పిన వీడియోస్ని మీరు డీటెయిల్డ్గా చూస్తూ కొన్ని నెలలు నియమనిష్టలు ఫాలో అయితే పూర్తిగా ఈ 4 నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.